సంఘంలో ఉన్న సంఘాల గురించి మనం ధ్యానించడం జరుగుతూ ఉంది. ఆయా వారాలు ఎఫెసు సంఘాన్ని గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఎఫెసు సంఘమును ప్రత్యేకంగా తొలి ప్రేమను కోల్పోయినటువంటిది, మరచిపోయినటువంటి సంఘముగా, లేదా అపోస్తలిక సంఘముగా, అంటే ఎక్కువ పరిచర్య జరిగించిన సంఘముగా మనం ధ్యానించడం జరిగింది. రెండవ సంఘం స్మరణ సంఘము. స్మరణ సంఘము శ్రమలలో నిలిచినటువంటి సంఘము, లేదా హతసాక్షి సంఘం అని కూడా పిలుస్తూ ఉంటారు. మూడవది గతించిన దినాలు మనం ధ్యానించిన పెర్గము, రాజీ పడిన సంఘము, పొల్యూటెడ్ చర్చ్, కలుషితమైనటువంటి సంఘము అని మనం ధ్యానించినాము. ఈ దినము ఈ 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాల్లో వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాలు ఉన్న తుయతైరా అనే సంఘాన్ని గురించి మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. ఏంటది? తుయతైరా లేదా తైతైరని పిలుస్తూ ఉంటారు. ప్రియా దేవుని సంఘమా, దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే ఈ సంఘానికి ఉన్నటువంటి టైటిల్ లేదా ఈ సంఘం యొక్క స్థితి ఎలాంటిదంటే సిద్ధాంతాన్ని కోల్పోయిన సంఘము. సిద్ధాంతాన్ని కోల్పోయిన సంఘం అని చెప్పొచ్చు, లేదా దుర్నీతితో నింపబడిన సంఘం అని కూడా చెప్పొచ్చు. తుయతైరా సంఘమును గురించి, తుయతైరా సంఘము రోమా సంప్రదాయాలతో, రోమన్ యొక్క ఫార్మాలిటీస్తో సంపూర్ణంగా నిండిపోయినటువంటి సంఘము. క్రైస్తవులుగా వెలుగొందవలసిన వారు, వారిలో ఉన్న పరిశుద్ధత, నీతి, ఇలాంటి భక్తితో ముడిపడినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు అనేకులకు అలంకరణగా, మాదిరిగా చూపించవలసిన సంఘం ఎలా ఉందంటే రోమక సంప్రదాయాలతో, వారి యొక్క పద్ధతులతో నిండిపోయింది. సంఘ చరిత్ర గురించి ఆలోచిస్తే అది చీకటి యుగము, అంధకారముతో నింపబడినటువంటి యుగం అని కూడా చెప్పుకోవచ్చు. క్రీస్తు శకము 590 నుండి 1517 వరకు, 17వ సంవత్సరం వరకు సంఘానికి చెందినటువంటిది కాలము. 590 నుండి 1517 వరకు చెందిన కాలము. ఈ ప్రాంతంలో రోమన్ క్యాథలిజం అనేది, ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ మనందరికీ చాలా మందికి తెలుసు, కథోలిజం అని పిలుస్తూ ఉంటారు. రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది చాలా విచ్చలవిడివిగా ఎదిగినటువంటి, పెరిగినటువంటి కాలం అది. అప్పుడే రోమా ఏలుబడిలో ప్రత్యేకంగా రోమన్ క్యాథలిజం అనేది ఎక్కువగా విస్తరించింది. తుయతైరా సంఘ ప్రదేశము ఎంతో మనోజ్ఞానమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటి ప్రాంతము. ఇది ఆకర్షణీయమైనటువంటి పట్టణము తుయతైరా అనే ఈ ప్రాంతము. పిల్లరా, అంత మాత్రమే కాక ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు కూడా ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో కనిపిస్తూ ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, తుయతైరా అనే ఈ ప్రాంతంలో అవతల పెద్ద లోయ అనేది ఉండేది. దీని చరిత్ర చూస్తే సంఘం యొక్క చరిత్ర, ఆ కాలంలో పోప్ ఇన్నోసెంట్ అనేటువంటి ఒక పోప్ గారు ఉండేవారు. ఏం పేరు? ఇన్నోసెంట్. దాదాపు 1000 ఏండ్లు ఈ సంఘానికి భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు పోపుల యొక్క ఆధిపత్యంలోనే, వారి యొక్క అధికారంలోనే సంఘము నడిపించబడింది. 1000 సంవత్సరాలు రకరకాల పోపులు ఉండేవాళ్ళు. ఈ 1000 సంవత్సరాల కాలంలో అనేక మంది రాజులు ఉన్నా సరే, రాజులను నియమించింది కూడా పోపులే. పేరుకే రాచరికము జరిగేది కానీ వారిని నిర్ణయించేవారు, వారిని దించేసేవారు, కూర్చోబెట్టేవారు సింహాసనం మీద పోపులే. వారు ఏం చెబితే అది జరిగేది ఈ 1000 ఏండ్ల కాలంలో. అంత మాత్రమే కాక ఆ కాలంలోనే జరిగినది ఏంటంటే, హిస్టరీ చూస్తే, నేను ఏదైనా పాపం చేస్తే, ఒక వ్యక్తి ఏదైనా తప్పిదం చేస్తే, దొంగతనము, వ్యభిచారము, ఇలా పలు విధాలైనటువంటి పాపాలు ఏవి చేసినా సరే నేరుగా ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాపాలు ఆయన చెవిలో చెబితే వారొక పాప క్షమాపణ పత్రం అనేది ఇస్తూ ఉంటారు. ఆ పత్రం మీద, ఆ లెటర్ మీద పోపు గారిది మరియు ప్రత్యేకంగా
రాజుది ముద్ర అనేది ఉండేది. అది ఎవరికి ఉంటుందో వారు వారి జీవితంలో పరలోకానికి వెళ్ళిపోతారు, పాపక్షమాపాన్ని పొందుకుంటారని వారు నమ్ముతూ ఉన్నటువంటి దినాలవి. ఇన్నోసెంట్ చేసినటువంటిది భయంకరమైన పని ఏంటంటే, ఈయన గురించి మనం వినాలి. పోప్ ఇన్నోసెంట్ గారు చేసినటువంటి పని, బైబిల్ ఎవరి చేతిలో ఉండకూడదు. ఏ మనుషుని చేతిలో బైబిల్ అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది ఉండకూడదని ఆ గ్రంథాన్ని ఎవరి దగ్గర లేకుండా చేసేసారు. ఈ గ్రంథము ముట్టుకోవాలంటే, దీన్ని చదవాలంటే యోగ్యత కావాలి, అర్హత కావాలి, పరిశుద్ధత కావాలి అని ఇలా పలు విధాలైనటువంటి షరతులు తెలియజేస్తూ ఎవరి దగ్గర బైబిల్ లేకుండా చేసేసారు. వీరేం చెప్తే అదే వాస్తవం, వీరు చెప్పేదే నిజము, వీరు చేసేదే నిజము. అలాంటి దినాలు ప్రియ దేవుని సంగమా. దాదాపు ప్రతి సంఘము నుండి చాలా ధనం అనేది వస్తూ ఉండేది. ఎంతంటే ఈ పాప క్షమాపణ పత్రాల ద్వారా, ఈ లెటర్స్ ద్వారా విపరీతమైన ధనం వచ్చింది. ఆ ధనముతో వాటికన్ అనే ప్రాంతం మనందరికీ బాగా తెలుసు. ఆ సిటీ గురించి చాలా చిన్నది, కానీ ప్రపంచంలో వచ్చినటువంటి ధనము చేత అద్భుతమైనటువంటి మందిరాన్ని అక్కడ కట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుయితైరా పట్టణాన్ని గురించి గమనిస్తే, మొదట లూస్ మేకస్ అనేటువంటి చక్రవర్తి దీన్ని నిర్మించాడు. దాన్ని మొదట సెల్యూకస్ అనేటువంటి వ్యక్తి తిరిగి పునర్నిర్మించాడు. పాడైపోయిన దాన్ని తిరిగి కన్స్ట్రక్షన్ చేశాడు. హెర్మాస్ అనేటువంటి లోయ నుండి మన హిమాలయ పర్వతాల వరకు ఇతని యొక్క రాజ్యము వ్యాపించింది ఆ కాలంలో. అలాంటి దినాల్లో, అతని కాలంలో సంఘంలో వక్రీకరించుకొని వారికి అనుగుణంగా ఏం చేస్తున్నారంటే వారి పనులు జరిగిస్తున్నారు. ఆమె నేను తప్పు పట్టడం లేదు, ఆమె ధన్యురాలు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడినదని పరిశుద్ధ లేఖనాలే తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆమె మాత్రమే దయను పొందుకుంది. దావీదు నేను మందిరాన్ని కడతాను అని ప్రత్యేకంగా అనుకున్నాడు. కానీ దేవుడు తన జీవితంలో ఉపకరణాలన్నీ సేకరించడం వరకే, వాటిని సమకూర్చడం వరకే యూజ్ చేసుకున్నాడు. ఆ అనంతరం తన కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకున్నాడు. అలానే రక్షకుడు నా గర్భాన్ని ఉద్భవించాలని అనేక మంది ఆ చీకటి కాలంలో కనిపెడుతున్న దినముల్లో ఆమె దయను పొందుకుంది. ఎంతోమంది, మనందరికీ తెలుసు యెఫ్తా కుమార్తె ఎలా తన కన్యత్వం కొరకు ప్రలాపించిందో, అలా ఎంతోమంది రక్షకుడు కొరకు కనిపెట్టిన దినాలు. అందుకే పాప సైతంలో నుండి పాప రైతుడు పుట్టగలిగితే ఎంత మేలు. అలాగే ఎవడనూ పుట్టనేరుడని యోబు గ్రంథంలో ఎప్పుడో రాయబడింది, మొదటి గ్రంథమైన యోబు గ్రంథంలో. పాపము లేనివాడుగానే ఉద్భవించాడు. అందుకు ఈ స్త్రీను, ఈ యొక్క యవ్వన కుమార్తెను ఏర్పరచుకున్నాడు. ఆమె మంచిదే, కానీ ఆమె పేరును బట్టి మనుషులు సాగిస్తున్న పనులు ఇప్పుడు వారిలోనే కాదు, క్యాథలిక్లను కాదు, చాలా క్రైస్తవ సంఘాలు జరుగుతుంది. ఏంటంటే తైలాభిషేకాలని చిన్న చిన్న వాటర్ నూనె డబ్బులు పెట్టి అమ్మేడాళ్ళు. యేసు పేరు వ్యాపారానికి కేంద్రముగా మారిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సిద్ధాంతాన్ని సంఘము కోల్పోయింది. సరదాకు పెద్దలైన వారు, పూర్వీకులు ఒక సిద్ధాంతం పెట్టరు, దాన్ని మనం ఫాలోఅప్ చేయాలి, అనుసరించాలి, దాన్ని మనం కొనసాగించాలి. అందుకే లాస్ట్ టైం మనం పెర్గమం సంఘాన్ని గురించి ధ్యానించుకున్నప్పుడు నికియా లేదా నైస్య అనే విశ్వాస ప్రమాణాన్ని గురించినటువంటి విషయాలు ధ్యానించడం జరిగింది. ఈ సంఘానికి ముందు జరిగిన విషయాలు. ఆ సంఘంలో పెర్గమలో జరిగింది ఏంటంటే, కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవులకు రాయితీలు ఇవ్వడం వల్ల క్రైస్తవులు అనేక మంది విపరీతంగా ఎక్కువైపోవడం వల్ల ఈ సంఘానికి వచ్చేసరికి అలా జరిగిన కార్యం ఏంటంటే, ఆ తర్వాత జనరేషన్లో తుయితైర సంఘానికి వచ్చేసరికల్లా దుర్నీతితో నిండిపోయారు. వక్ర బాధలు, భిన్న బాధలు, తప్పుడు బాధలు వచ్చేసాయి సంఘంలోకి. ప్రియా దేవుని బిడ్డలారా,
మనం ఎలా ఉన్నాం? గౌరవించాలి ఆ తల్లిని, కానీ పూజించకూడదు. నీ కుమారుడు ప్రయోజకుడే, ప్రపంచంలో ఉన్నతమైన వాడు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మంచి పేరు సంపాదించాడు మన దేశంలో. ప్రపంచం మొత్తం అతన్ని కొనియాడుతుంది. ఆరాధించేవారు ఆరాధిస్తారేమో, ఏ తల్లికి అన్నదని అంటారు, కానీ ఇతరికి దక్కవలసిన సన్మానాలు సత్కారాలు అతని తల్లికి రావుగా, వస్తాయా? అలానే ఆమెను మనము ధన్యురాలుగా గౌరవించాలి. ప్రభు యేసును ఆరాధించి పూజించాలి, ఆయన సేవించాలి. పిల్లరా, ఈ పూజలు, ఈ నోములు లేదా ఈ ఆరాధనలన్నీ ప్రపంచమంతా వచ్చేసాయి. అది మొదలు నేటికి కూడా బీభత్సంగా జరుగుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పుడు బోధనవి పూర్వకాలంలో ఒక బ్యాప్టిస్ట్లో కానీ, లూథరన్లో కానీ, సిఎస్ఐలో కానీ, మెయిన్ లైన్ చర్చిల్లో తప్పుడు బోధనతో కూడిన వారు ఎవరంటే అదర్ డినామినేషన్కి సంబంధించిన వాడు లోపలికి వస్తానంటే వాళ్ళని అలౌ చేసేవారు. పర్మిషన్ ఉండేది కదా అప్పట్లో. ఎవడ పెడితే వాడు వచ్చి వీళ్ళని ఎక్కడిచ్చేవారు కాదు ఇక్కడికి. నో పర్మిషన్. అతడెవరు? కాపరా? ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? వాళ్ళు ఏ డినామినేషన్కి సంబంధించి ఇవన్నీ ఆరా తీసేవారు. ఒక పెండ్లి కుమారుడుగా తన గూర్చి ప్రకటన చేయబడాలన్నా, బట్ పెండ్లి కుమార్తెకి సిఫారసు వేరే సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని గూర్చి సిఫారసు కాపరి ఇవ్వాలని ఇవన్నీ పద్ధతులు జరిగాయి. ఇప్పటికి కూడా కృష్ణ, ఆకివీడు, ఈస్ట్, వెస్ట్ ఈ ఫీల్డ్లో జరుగుతూ ఉంటాయి. మన ఉత్తరాంధ్రలోనే చాలా పోయాయి. ప్రియ దైవజనమ, అంటే మన మూలాలు మనం మర్చిపోయాం. అలానే తుయితైర సంఘం కూడా కనిపిస్తుంది. తుయితైరులు కూడా ఇలానే జరుగుతుంది. మీరు యెజబెలు బోధలో మీరు అనుసరిస్తున్నారు. అక్కడ మీలో కూర్చొని పెట్టారు. యెజబెలుని మీరు తీసుకొచ్చి మీలో కూర్చోబెట్టుకున్నారు మీరు అని హెచ్చరిస్తున్నారు. ఇక ఆవిడ చెప్పినవన్నీ మీకు చేస్తున్నా, ఆవిడ ఏం చెప్తుందో అవే మీరు చేస్తున్నారని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నావు. ఒక నిందను, వారిలో ఉన్న తప్పును దేవుడు హెచ్చరించి తెలియజేస్తున్నాను. నేను మీ మీద ఒక తప్పును మోపుచున్నాను అని తెలియజేయడం అనేది కనిపిస్తుంది. పిల్లరా, అప్పటి నుంచి ప్రొటెస్టెంట్ చర్చ్ అనేవి మనకి రావడం కనిపిస్తుంది. పోపుల కాలమైన తర్వాత గమనించిన ఎలా పిల్లరా, ప్రొటెస్టెంట్స్లో మనం చూస్తే మన ప్రొటెస్టెంట్ సంఘాలు ఏవైతే ఉన్నాయి వీటిల్లో కూడా చాలామంది మనుషులు ఆరాధించే వారు ఎక్కువైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దావుటిపల్లి అని ఒకటి ఉంటుంది, చాలామంది తెలుసు, విజయవాడ దగ్గరలో. జోసఫ్ తంబే అని ఉంటారు, ఒక ఆయన చనిపోయారు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. బైబిల్ మిషన్ పెద్ద కాకని వెళ్ళి ఆ మట్టి తెచ్చేసుకుంటారు. కొంతమంది ఆ మట్టి నోట్లు వేసుకొని నీళ్ళ కలుపుకొని తాగి తినేస్తుంటారు. ఇలాంటివి ఎన్నో క్రైస్తవులే. దేవుడు అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. అలా అయ్యగారు నాకు మూడితే స్వస్థత వచ్చేది, ఆ అయ్యగారు నెట్టితే నేను పడిపోతాను, అలా అయ్యగారు స్తుతి ఆరాధన చేస్తే మాకు ఏదో షివరింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ డమాబుస్, ఇవన్నీ ఇలాంటి మాట్లాడకూడదు. కానీ అంటే ఇవన్నీ నటనానుకూలంతో ముడిపడినవి. నువ్వు కేకేసిస్తూ బిగ్గరగా అరిస్తూ గట్టిగా పాటలు పాడిస్తే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దిగిపోరు. హృదయ ఆంతర్యంలో నుండి పెళ్ళి బొక్కాలి. ఆరాధించేవారు, ఆయన సేవించేవారు, వారి శరీరము, వారి మనస్సు, వారి ప్రాణ సమస్తము ఈ మూడు మిళితమై ఆయన ఎప్పుడు గణపరుస్తారో అప్పుడే దేవుడు వాటిని లక్ష్య పెడతాడు. నీ శరీరం ఏమవుతుందో నీకు తెలియదు, నీ మనస్సు ఏమవుతుందో నీకు తెలియదు. అది ప్రభుకి అంగీకారమైన భావంలో ఉంటున్నాము. పిల్లరా, అంటే ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా ఇలాంటివి వచ్చేసాయి. ఆ అయ్యగారు నచ్చితే అయ్యగారు అంతవారు లేవు, ఆయనే దేవుడు ఏంటని అయ్యగారులను, అమ్మగారులు అంటే పాస్టర్ అమ్మగారులను, పాస్టర్ గారులను పూజించే మనుషులు ఎక్కువైపోయారు. కొంతమందికి పాస్టర్ గారులకి, పాస్టర్ అమ్మగారు ఇంకేం పని ఉండదు. ఇదేంటి పాస్టర్ ఇలా పట్టుకుని అనుకుంటారేమో, డప్పు వేస్తాడు ఇలాగా, పొగడ్డమే, ఇంకా పొగడతలు. ఆ పొగడ్తలకి మురిసిపోయి పడిపోయేవారు ఎంతోమంది. సేవకులు బోధ చేయడానికి వస్తారు,
ఆ పొగడ్తలు ఎంతకాలమో ఉండవు. జీవితంలో సత్యవాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్య బోధన మనము అనుసరించాలి. భ్రమపెట్టు ఆత్మలు, చెలొత్తుతో కూడినవి, పిల్లరా చంచల మనసుతో ముడిపడినవి ఎన్నో బైబిల్ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. కానీ మనుష్యులు లోక పద్ధతులు మాత్రమే అనుసరిస్తున్నారు. తుయితైర పట్టణస్థులు వారు ఎలా ఉన్నారో తుయితైర సంఘములు ఉన్న మనుష్యులు కూడా అలానే ఉన్నారు. అందుకే ఆ 20వ వచనంలో హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. మీకు అందుకే మొదటి భాగంగా బిలామును కూర్చున్న విషయాలు చదివించాను. కంటిన్యూస్గా 22, 23 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే బిలాము ఎలా కనిపిస్తాడో, తన జీవితం ఎలా కనిపిస్తుందో, బాలాకు చెప్పిన మాటలు బట్టి బిలాము ఏ రీతిగా ముందుకు సాగి ఉన్నాడో కనిపిస్తాయి. తప్పుడు బోధలు అనుసరించేవారు లోకములో ఎక్కువైపోయారు. చదవన్నమ్మా 21 చదువుకుందాం. మారు మనస్సు పొందుటకు ఇచ్చితిని గాని జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, నేను సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. భ్రష్ట సంఘమునకు ప్రతీక యెజెబెలు. భ్రష్ట సంఘానికి ప్రతీక ఎవరంటే యెజెబెలు. పాత నిబంధనలో ఉన్న రాణి అయిన యెజెబెలు అనే స్త్రీ ఎలాంటిదో మనందరికీ బాగా తెలుసు. ఒక స్త్రీ మాటలకు జడిసి భయపడి ప్రాణ భయముతో పరుగెత్తుకుంటూ వెళ్తూ రోషము గల ప్రవక్త, ఎవరికి భయపడిన ప్రవక్త, తను దుప్పటి చరిస్తే రాజులు సైతం వణికిపోయిన ప్రవక్త, ఎంత మట్టుకు చాలు నా ప్రభు, నా పితరులందరికీ నేను గొప్పవాడేమీ కాను, నా ప్రాణాన్ని తీసుకొని బదరవృక్షం కింద కూర్చొని మొర్రపెడతాడు. ఒక స్త్రీ మాటలుగా జరిసే అంటే ఈమె ఎలాంటిదంటే, తన పెనిమిటి ఒక ద్రాక్ష తోటను ఆశిస్తే వాడిని ఎలా క్రూరంగా చంపించాలి అని కుయుక్తితో ముడిపడినటువంటి స్త్రీ, వంచన స్త్రీ, పాపాత్మురాలు, జీవితమంతా పిల్లల గమనించిన ఎలా భ్రష్టత్వంతో నింపబడినటువంటి మనుష్యురాలు. అలాంటి స్త్రీ భ్రష్ట సంఘమునకు ప్రతీక అనే సంఘములో ఈ సంఘము ద్వారా మనం గమనించవచ్చు. ఆమెను హెచ్చరిస్తూ మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాను, ఆయనను జారత్వాన్ని నీవు విడిచిపెట్టట్లేదు. 23లో దాన్ని కంటిన్యూ 22, 23లో చూస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ పిల్లల్ని నేను చంపేస్తా. ఏమంటున్నాడు? నీ పిల్లలు నేను చంపే. ఎక్కడ పిల్లలంటే ఆమెను అనుసరించేవారు అని అర్థం. ఎవరు? ఆ బోధను అనుసరించేవారు అని అర్థం. ఆ పిల్లలకు రకరకాల జబ్బులు నేను పంపిస్తానంటున్నాడు, వ్యాధులు నేను పంపిస్తానంటున్నాడు. తర్వాత కంటిన్యూ చూస్తే ఎవరు ఆమె బోధను అనుసరిస్తున్నారు? యెజెబెలు బోధను. అంటే యెజెబెలు బోధ ఎలాంటిదంటే, నీవు దీవింపబడదు, నీవు ఆశీర్వదింపబడదు, నీకే కష్టము రాదు, నీకు బాధ ఏమి రాదు, ఇదిగో యేసుప్రభువారినే కాదు, ఇది తినడం తప్పు కాదు, ఈయన ఆరాధించడం తప్పు కాదు, ఇవన్నీ నీవు చేయని లోక పద్ధతులన్నీ తీసుకొచ్చి ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ భూమి మీద, అలాంటి వాటిని అనుసరించడం యెజెబెలు బోధను అనుసరించడం. కొన్ని దేశాల్లో పిల్లరా ఆమెను అనుసరించేవారు ఎలాంటి వారు అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ మొదటిగా చెప్పుకోవచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ మార్మన్ చర్చ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా విట్నెస్ చర్చ్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే. మచ్చికి ఇవి ఎగ్జాంపుల్. అంటే దుర్బోధకులు, అబద్ధ బోధలు బోధించేవారు, యేసుప్రభువారు దేవుడు కాదు అని బోధించేవారు, ఇలాంటివి ఎన్నో కనిపిస్తున్నాయి. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ దుర్బోధన గురించి సెర్చ్ చేస్తే రకరకాలవి కనిపిస్తాయి ప్రపంచం మొత్తం. ప్రియా దేవుని సంగమా, ఇలాంటి వాళ్ళందరూ ఆమెను అనుసరించిన పిల్లలే. వీరందరికీ తీర్పు ఉంటుంది. 24వ వచనం ప్రకారం మనం చూస్తే, అయితే తుయితైరులో కడమ వారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను
ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా మీపైని మరి ఏ భారమనో పెట్టను. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మీ పైన ఏ భారం నేను పెట్టను, నా కొరకు మీరు నిలవబడుతున్నారు, మీపై ఏ శ్రమ పెట్టను అని దేవుడు హెచ్చరిస్తాడు. అందుకే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. పరిశుద్ధత కలిగి ఉన్నారా? భక్తి కలిగి జీవిస్తున్నారా? హేయమైన వాటికి రోషముగా నిలవబడుతున్నారా? మీరు అలానే ఉండండి. నేను వచ్చేంత వరకు, నేను వచ్చేంత వరకు మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అని తెలియజేస్తున్నా. 26, 27, 28 వచనాలు చూస్తే ఆయన ఇచ్చు ప్రామిస్ కనిపిస్తుంది, వాగ్దానాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘముతో మాట్లాడుతూ వాగ్దానాలు తెలియజేస్తున్నాడు. మంచి వాగ్దానాలు గమనించిన ఎలా 26 నుండి వ్రాయబడిన మాటలు అవేంటంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రారంభంలో ఏం చెప్పుకున్నా, వీరికి ఒక ఆర్మీ బేస్ ఉంది ఈ ప్రాంతంలో. వారు 3 పద్ధతులు ఉపయోగిస్తారు. మొదటిది అగ్ని, అంటే జ్వాలలతో ముడిపడినవి. రెండవది అధికారాన్ని కలిగి ఉన్నారు, జనుల మీద వారు పెత్తనాన్ని చెలగిస్తారు. మూడవది ఏం చెప్పుకున్నామంటే, వారి జీవితాల్లో ఏ రీతిగా ముందుకు వెళ్తున్నారనేది మనకి 27 కంటిన్యూ రాయబడింది. అతడు ఇనుప దండముతో వారిని ఏలను, ఇనుప దండముతో వారు ఇచ్చేస్తున్నారు. ఈ మూడింటిని దేవుడు ఎక్కడ జయించడానికి ఇస్తానంటున్నాడు. ఏంటి అంటే ఇస్తున్నాడంటే, మొదటిగా తెలియజేస్తున్నట్లు దేవుని బిడ్డలారా, అధికారాన్ని ఆయన వేస్తాడు. అంతవరకు క్రియలను కొనసాగిస్తే ఇనుప దండాన్ని దేవుడు ప్రసాదిస్తానంటాడు. అంటే ఇశ్రాయేలుపై అధికారము. మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు మన అందరికి అధికారాన్ని ఇస్తాడు. మరణం వరకు నమ్మకంగా మన జీవితాలను కొనసాగిస్తే, అంటే అధికారాన్ని పొందుకున్నాం. సర్వలోకంలో పరిపాలించే అధికారము, దేవదూతలు కూడా న్యాయము తీర్చే అధికారము లేఖనాల్లో వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ఈ మాటలు కనిపిస్తున్నాయి. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఉంది, సర్వలోకమును పరిపాలించే అధికారం ఉంది. పిల్లరా, చివరగా అంటున్న మాటలు మనం చూస్తే, ఇనుపు దండముతో మనం ఏలుతామని మనకి కీర్తనలో ప్రారంభంలోనే కనిపిస్తాయి. 2వ కీర్తన 9వ చరణంలో ఆ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. అక్కడ కన్క్లూజింగ్గా చూస్తే, చివరిగా మనం ముగింపు చూస్తే వాడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. పిల్లరా 28, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినడుగాక. ఏమంటానంటే, వేకువ చుక్క అంటే బ్రైట్ మార్నింగ్ స్టార్. ఏంటి వేకువ చుక్క అంటే? యేసుక్రీస్తు వారు. బిలాము ఏ బోధ అయితే బోధించడానికి త్వరపడి ముందుకు వెళ్తున్నాడో, బిలామును గద్దించి యెహోవా దూత గాడిదకు వాక్కునిచ్చి మాట్లాడాడో, తదుపరి అలాగ అతడు ముందుకు వెళ్ళిన తర్వాత అతడు దీవిస్తున్న దీవెనల్లో యాకోబులో ఏం ఉదయిస్తుందట? నక్షత్రము ఉదయిస్తుందనే ఆ అద్భుతమైన మాటలు కనిపిస్తాయి. బిలాము దూరంగా ఉండి ఆ కాలంలో చూశాడు, కానీ మనం దగ్గరగా ఉండి యేసు ప్రభువుని చూసే ధన్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటంటే వేకువ చుక్కను దేవుడు ప్రసాదిస్తాడు. ఆ 22:16లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా ప్రకాశమానమైన వేకువ చుక్క. ఏంటది? ప్రకాశమానమైన వేకువ చుక్క దేవుడు వారికి బహుమానముగా ఇవ్వబోతున్నాడు. ఎవరికంటే? జయించువానికి. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా అంతవరకు చేపడితే, చివరి వరకు నువ్వు కొనసాగిస్తే, ప్రకాశమానమైన యేసు అనే వేకువ చుక్క నీకు బహుమానంగా దేవుడు ఇస్తాడు. అదే తీతుకు రాసిన పత్రికలో 2:13లో పిల్లరా అద్భుతంగా మనకి దైవ లేఖనాల్లో వ్రాయబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అనగా మహాదేవుడును, చదవండి అమ్మా, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షత, ఆ శ్రేష్టమైనటువంటి ధన్యత మనందరికీ దేవుడు ఇస్తాడు. అది చూడగలడానికి క్రైస్తవ సంఘంగా, శ్రీకాకుళంలో పేరెన్నదగినటువంటి సంఘముగా, దేవుని బిడలగా మనమందరము తుగితైరులో ఉన్న కొంతమంది ఎలా నిలకడగా గట్టిగా దుర్బోధకు, తప్పుడు బోధకు ఆకర్షితులు అవ్వకుండా తమను తాము కాపాడుకుంటూ జీవించారో, అలా మనం జీవిస్తే
వేకువ చొప్పున దేవుడు బహుమానంగా మనకి ఇస్తాడు. అది మన బ్రతుకునకు, మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా సంఘమంతటికి దేవుడు ధన్యతను దయచేసి మనల్ని ఆశీర్వదించి నడిపించాలని రండి, తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే దేవా, నువ్వు మంచి వాగ్దానాలు చేస్తున్నావు, నువ్వు అధికారాన్ని ఇస్తానంటున్నావు. మేము కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుంటేనే, నీ మాటలు ఎందుకు నిలకడగా ఉంటేనే, నీ వాక్యానుసారంగా జీవిస్తేనే, ఇంకా మాలో కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నవేమో, మాలో దుర్బోధలు అనుసరించేవారమో ఎవరైనా ఉన్నామేమో. కొబ్బరికాయలు కొట్టేవారిగా, ఎక్కడికో వెళ్ళి నిన్ను వెతికేవారిగా ప్రభు మేము ఉంటున్నామేమో. మాలో అలాంటివి ఏమీ లేకుండా నీ నడిపింపు కావాలి. నువ్వు అధికారం ఇస్తానంటున్నావు, ఇశ్రాయేలుపై అధికారాన్ని ఇస్తానంటున్నావు, సర్వలోకమును పరిపాలించే అధికారాన్ని ఇస్తానంటున్నావు, దేవదూతలకు న్యాయాన్ని తీర్చే అధికారాన్ని ఇస్తానంటున్నావు. ఇనుపు దండముతో ఏలే ధన్యతనిస్తావు. వేకువ చుక్కను మాకు ప్రసాదిస్తావు దేవా. నిన్ను దగ్గరగా చూసే ధన్యతనిస్తావు. ఆ ధన్యత మాకు కావాలి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రం. విత్తబడి కొద్ది వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీరు కట్టి ఫలింపచేయాలి. వాక్యానుసారమైన ప్రవర్తన జీవితాలు మా ఎల్లరూ కలుగు చేసి మీరు మహిమనందమని ప్రభా. ఇదిగో తండ్రి, దుర్బోధనలు అనుసరించేవారుగా, తప్పుడు బోధనలు అనుసరించేవారుగా, యెజబెలును పోలినటువంటి బోధనలేవా మా బ్రతుకులు ఉండకుండా, అలాంటి ఛాయలు, లక్షణాలు మాలో లేకుండా తండ్రి నిన్ను కలిగి జీవించేవారుగా మమ్మల్ని నడిపించండి. విగ్రహాలకు అర్పితమైన దేవా, మా బ్రతుకులు ఎన్నడూ వాటిని ప్రాముఖ్యత ఇచ్చేవారుగా కాక, మా జీవహారము నీవే అని దేవా ఎరిగి నేను అనుసరించుటకు, నేను భుజించుటకు కావలసిన ధన్యతను కలిగించమని యేసు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.